కాంగ్రెస్ కుటుంబ పాలన పార్లమెంట్ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకే టికెట్లు, వారసుల కోసం నేతల పాట్లు. పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం ఏదైనా తమ వాళ్ళకే టికెట్లు. కుటుంబ పాలనకు అసలైన చిరునామా కాంగ్రెస్. నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ వారసులే. వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన గురించి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరిగింది, ఎవరెవరికి టికెట్లు ఇచ్చిర్రు, ఎవరెవరు పోటీ చేసిండ్రు, కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి అత్యంత సన్నిహితులు ఎవరున్నారు, వాళ్ళ మనుషులు ఎవరు ఉన్నారు అనేది ఇక్కడ ఒక వార్త మనకు కనబడతా ఉన్నది. మరి వీళ్ళంతా కూడా కేసీఆర్ను కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక్కటే అధికారాలు చేపట్టి పదవులన్నీ వాళ్ళ కుటుంబానికే ఉన్నాయి, కుటుంబ పాలన జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి విస్మరించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ, విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ఏం చేస్తా ఉన్నది? కాంగ్రెస్ కుటుంబ పాలన ఎవరెవరికి నడుతారు ఇక్కడ కనపడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. వారసత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ కుటుంబ రాజకీయాలకు కొత్త మెరుగులు అద్దడంలో తానే సాటి. ఆ పార్టీ హైకమాండ్ లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ రాజకీయ వారసులే. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లోనూ అదే తరహా రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకులు తమ వారసులను తెర మీదకు తెస్తూ కుటుంబ పాలనకు వారసత్వ రాజకీయాల్లో తమను మించిన వాళ్ళు లేరని మరోసారి నిరూపించుకున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారికంటే వారసులకు మాత్రమే అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుంది. తమ కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేయాలన్నట్టుగా వ్యవహరిస్తుంటారు హస్తం పార్టీ నాయకులు. దీనికి తాజా పార్లమెంట్ ఎన్నికలు మరో నిదర్శనంగా నిలుస్తామని అంటే కనపడేటోళ్ళంతా కూడా ఇగో పెద్దపల్లి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం, ఈ స్థానాలన్నీ కూడా ఇగో వాళ్ళ టికెట్లకే తెచ్చుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్లు తెచ్చుకోవడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన చేస్తుందా, చేయట్లేదా? అప్పుడు పరిపాలించినటువంటి నెహ్రూ గారి దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ వరకు కూడా కుటుంబాలల్లో వీళ్ళు మరి కుటుంబం పాలనే లేదు అని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీలా క్లియర్ కట్గా ఎట్లా కుటుంబ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకే పెద్దపీట వేసుకుంటా ఉన్నారు, వాళ్ళకి అధికారాలు తెచ్చుకుంటా ఉన్నారు. కానీ అవతలోని మాత్రానికి నింద చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళంతా కూడా వీళ్ళకి టికెట్లు తెచ్చుకోవడానికి పాటలు పడ్డరు. వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్లు తెచ్చుకున్నారు. కుటుంబ పాలన అనేది చిరునామాకి కాంగ్రెస్ గా మిగిలిపోతుంది. కానీ మరి గతంలో వీళ్ళంతా కూడా కల్వకుంట్ల ఫ్యామిలీని ఏదైతే మాట్లాడినో ప్రజలంతా కూడా కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీలో ఉందా లేదా అనేది కూడా ఆలోచన చేయాలని చెప్పి మరి మనకి ఇక్కడ వార్త కనపడతా ఉన్నది.